హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్వి ఛానల్. మేము న్యూ ఇయర్ స్పెషల్గా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయానికి వెళ్ళడం జరిగిందండి. ఈ ఆలయం ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కుడకంచి గ్రామంలో ఉంటుంది. సుమారుగా పటాన్చెరువు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనదండి. ఇక్కడ సేమ్ కంచిలో ఎలాగైతే పూజలు జరుగుతాయో అలాగే పూజలు జరుగుతాయి. అలాగే కంచి మాదిరిగానే బంగారు వెండి బల్లులు గర్భాలయంలో దర్శనమిస్తాయి. అందుకే కంచికి వెళ్ళకపోయినా కొడకంచికి వెళ్ళాలి అంటారు. ఈ ప్రాంతానికి తెలంగాణ కాంచీపురం అని కూడా పిలువబడుతుందండి. ఈ గుడి లోపలికి వస్తే నేను వీడియోలో చూపించినట్టుగా ఒక కోనేరు ఉంటుందండి. ఈ కోనేరు చూస్తుంటే, చుట్టుపక్కల ఆలయ ప్రాంగణం చూస్తుంటే ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించిందండి. ఈ కోనేరులో ప్రత్యేక దినాలలో భక్తులు వచ్చి స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. గోపురం పక్కన చిన్నగా మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు ఎక్కి చూస్తే మనకి మొత్తం గుడి ప్రాంగణం అంతా కనిపిస్తుంది. చెరువు కనిపిస్తుంది, కోనేరు కనిపిస్తుంది, గోపురము బాగుంటుందండి. ఇక్కడ మేము ఫ్యామిలీతో వచ్చాము. పిల్లలతో మంచి టైం స్పెండ్ చేసామండి. చాలా వాల్యుబుల్ టైము. చూడండి చెరువు ఎలా ఉందో. ఇంకొకటి అండి, ఇక్కడ ఫ్యామిలీస్తో రావడమే కాదు, ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది అనిపించింది మాకు. చిన్న చిన్న ఫోటోషూట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి మంచిగా అనిపించిందండి. అలాగే టీం అందరు కలిసి మంచిగా భోజనాలకు కానీ కార్తీక వన భోజనాలు లాంటి వాటికి కూడా రావచ్చు అనిపించింది. కట్టడం చూడండి ఎంత బాగుందో, చాలా పురాతనమైనది కదా. ఆ టైంలో కూడా ఇంత బాగా ఎలా కట్టారో నిజంగా చాలా బాగుందండి. మేము ఇదంతా చూస్తూ తర్వాత కోనేరు దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకుందామండి. గుడిలోకి వెళ్ళామండి. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మేము వీడియోలో చూపిస్తున్నట్టుగా పైభాగాన గర్భాలయం పైభాగాన బల్లులు దర్శనమిస్తాయండి. బంగారు బల్లి, వెండి బల్లి. ఇది చూడండి వెండి బల్లి అండి, ఇది బంగారు బల్లి అండి. వీటిని స్పర్శిస్తే బల్లి దోషాలు అన్నీ పోతాయి అంటారు. అవి తర్వాత మేము స్వయంభూ స్వామిని దర్శించుకున్నామండి. దర్శనం చేసుకొని బయటికి వస్తే ఇంకొక దేవాలయం ఉంటుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి, నందీశ్వరుడు అండ్ శివలింగం మనకు కనిపిస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. Do like, subscribe to our channel. Thank you.